దసరా ఛాన్స్ వచ్చిన తర్వాత ఇంట్లో పొజిషన్ ఎలా ఉంది ఆ రోజు, గుర్తుందా ఏమన్నా? షాక్ అందరూ. దసరా ఛాన్స్ వచ్చినప్పుడు అంటే ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలే. అంటే మా నాన్న డ్యూటీ పోయి వచ్చిండు. నాన్న సింగరేణిలో లారీ డ్రైవర్. డ్యూటీ పోయి వచ్చిన తర్వాత చెప్పిండు, ఇట్లా ఫోన్ చేసి చెప్పిండు. అదే చెప్తాను వాళ్ళకి ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలే. ఒక సినిమా చేస్తున్నాడు, ఈ డైరెక్టర్ అయిపోయాడు అంటే అవుతాడని నమ్మకం అందరికీ ఉంది. ఎందుకంటే వాడు మొండోడు, వాడు అనుకున్న సాధిస్తాడు ఎప్పుడైనా ఎనీడే. సో ఇట్ వాస్ ఎవరికి ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలే. ఐ వాస్ లిటిల్ మోర్ హ్యాపీ. ఫ్రెండ్స్ తారేమో అయిపోయింది రాబాయ్ ఎట్లుండే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎవరిని అడిగినా ఇప్పుడు ఏంటి అని ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగినాడా నీ డ్రీమ్ ఏంటంటే మా అన్న డైరెక్టర్ రావాలి, అదే నా డ్రీమ్. మీ డ్రీమ్ కూడా అదే అంతే. దాని మించి ఏనాడు పర్సనల్గా ఎవడో చూడలే మా ఇంట్లో. మా నాన్న కానీ మా అమ్మ కానీ ఏదైనా వాడు సెటిల్ అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే వాడు ఏం చేసే సంథింగ్ బిగ్గర్ డెఫినెట్లీ. ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ థింగ్. వాడు డైరెక్టర్ అవ్వాలి ఫస్ట్ వాడు డైరెక్టర్. ఇల్లు మొత్తం అట్లనే ఉండేది. బట్ వాడు ఏదైతే కొట్టినప్పుడు ఇంకా అంతే. ఆ స్టేజ్లో నిజంగా చెప్పాలంటే పెద్ద అసలు వీ డోంట్ నో హౌ టు రియాక్ట్. చిరంజీవి గారితో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. చిరంజీవి గారు మీ అన్న పక్కన నిలబడి ఒక ఫోటో బయటకు వచ్చింది. మరి ఆ రోజు ఏం జరుగుతుంది ఇంట్లో? ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు మా డాడీ మెయిన్ కలిసి మా డాడీలో ఎగ్జైట్మెంట్ బేసిక్ ఆయన కూడా ఎక్కువ చూపించాడు. ఈజ్ ఆల్సో వెరీ కామ్. బట్ చిరంజీవి సినిమా అనే రోజు మాత్రం ఇంకా అసలు వేరే లెవెల్ హ్యాపీనెస్. అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లే. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి ఊర్లో నుంచి, మనోడు చిరంజీవితో సినిమా వేసుకుని. సో అది బిగ్గెస్ట్ థింగ్. ఆ రోజు మా పేరెంట్స్ నాకు ఇంకా గుర్తారు. అది అయిపోయిన తర్వాత నేను మమ్మీ డాడీ అన్న వదిన అందరం డిన్నర్ పోయినాం. డిన్నర్లో 10 నిమిషాలు ఎవడేం మాట్లాడుకోవట్లే. జస్ట్ నవ్వుకుంటున్నాం. మా అన్న ట్విట్టర్ చూస్తుండో, నేను ఫోన్ చేస్తున్నా, మెసేజ్లు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి. మా నాన్న ఫోన్లు మాట్లాడుతుండో, మా అమ్మ తిను అంటుంది. సో ఇట్స్ మ్యాజికల్. సూపర్ ఎక్స్పీరియన్స్. అది యాక్చువల్గా అలాంటి అనౌన్స్మెంట్ ఒకటి వస్తుందని చెప్పేసి చాలామందికి తెలియదు. మీడియాలో ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి తెలియదు. నాకే తెలుసు. అలా మీకు తెలియదు. నాకు సాయంత్రం 7 అనౌన్స్మెంట్ వస్తుంది. 4 మెసేజ్ చేసింది సర్ప్రైజ్ అని. ఏందిరా ఏం సర్ప్రైజ్ చెప్పురా బాబు అంటే బాస్తో సినిమా అని పెట్టేసింది. సో ఎవరికి చెప్పలే వాడు కూడా సైలెంట్గా అనిచ్చేసి. అదొక పెద్ద అచీవ్మెంట్. మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యారు చిరంజీవి పాటలకి డ్యాన్స్ చేస్తున్న మీ కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మీ అన్న స్ట్రైట్ అవే చిరంజీవి గారితో ఒక సినిమా చేయడం వరకు ఒక సర్కిల్ అయినట్టు అనిపిస్తుంది.